ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏదన్నా అవసరం వచ్చి మీకున్న ల్యాండ్ని అమ్ముదాం అనుకొని ఎంఆర్ ఆఫీస్కి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మీరు భూమి అమ్ముదాం అనుకునే టైంకి కొందరు వచ్చి మీరు ఈ భూమి అమ్మడానికి వీల్లేదు, ఈ భూమిని మాకు కొన్ని సంవత్సరాల క్రితమే దానంగా ఇచ్చేశారని చెప్తే మీ పరిస్థితి ఏంటి? నిజంగా ఇలాంటి సిచ్యువేషనే తమిళనాడులో 2022 తిరుచిరపల్లి అనే గ్రామంలో జరిగింది. కొందరు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న 369 ఎకరాల భూమిని ఈ భూమి మీది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మా వాక్ఫ్ బోర్డుకి ఈ భూమిని దానం ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ దేవాలయాలు కూడా అందులో ఉన్నాయి. వాటిని కూడా ఈ వాక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఈ భూములు మాకు దానం చేసినవి అని చెప్పి లాక్కునే ప్రయత్నం చేశారు. State Waqf Board claimed ownership of over 18 Hindu-dominated villages in Trichy district. The controversy came to light when a villager tried to sell his land and was told it belongs to